హాయ్ హలో దిస్ ఈజ్ నాగార్జున మీ నాగార్జున కమ్ టు ద పాయింట్. ఎడ్యుకేషనల్ ఇయర్ క్లోజ్ అవుతుంది. త్వరలో సమ్మర్ హాలిడేస్ ఉంటాయి. అయితే గవర్నమెంట్ గుడ్ పాలసీ ఏంటంటే ఇప్పుడు బ్రిడ్జ్ కోర్స్ అని ఒకటి పెట్టారు. ఈ మధ్యకాలంలో విన్నాను, చాలా ఎక్సలెంట్ అనమాట. గవర్నమెంట్ని అదేవిధంగా ఆ యొక్క ఆలోచనని ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి ఆయా జిల్లా అధికారులందరినీ కూడా మనం అభినందించాలి, పేరెంట్స్ అందరూ కూడా. ఎందుకంటే ఎగ్జాంపుల్గా 9th క్లాస్ ఎగ్జామ్స్ రాసిన పిల్లలకి బ్రిడ్జ్ కోర్స్ అని పెట్టి 10th క్లాస్ సిలబస్ మీద ఇవ్వడం జరుగుతుంది. సిలబస్ అంతా చెప్పడం జరుగుతుంది. అలాగే 10th క్లాస్ ఎగ్జామ్స్ రాసిన వాళ్ళకి ఇంటర్మీడియట్ సిలబస్ చెప్పడం జరుగుతుంది. ఇది ఒక మంచి ఆలోచన. ఇలాగ అయితే పిల్లలు మంచిగా ట్రైనప్ అవుతారు. ఫస్ట్ అదొకటి. తర్వాత వేసవి విద్యా వారధి అని ఇంకొక గొప్ప కార్యక్రమం ఒకటి మన జిల్లా యంత్రాంగం గౌరవ కలెక్టర్ మేడం గారి యొక్క ఆలోచన మేరకు విద్యాశాఖ వారు పెట్టారు. ఇది చాలా మంచి కార్యక్రమం. తప్పనిసరిగా తల్లిదండ్రులు అయినటువంటి వారు ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని అందరూ ఉపయోగించుకోవాలి. అయితే ఇంకొక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ప్రైవేటు యాజమాన్యానికి ప్రైవేట్ స్కూల్స్కి ధీటుగా గవర్నమెంట్ స్కూల్స్లో కూడా మంచి విద్యా వ్యవస్థలో మార్పులు వచ్చాయి. అది విద్యాశాఖ వాళ్ళు పాపం చాలా ఇంట్రెస్ట్గా వాళ్ళు తెలియచేస్తున్నారు. అయితే పేరెంట్స్ అయినటువంటి మనం కాస్త ఆలోచన చేసుకోవాలి. కొన్ని పేరెంట్స్లో కూడా కొన్ని కేటగిరీస్ ఉంటాయి. కొంత వెల్ సెటిల్డ్ పేరెంట్స్ ఉంటారు, మిడిల్ క్లాస్ పేరెంట్స్ ఉంటారు, బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటారు, పూరెస్ట్ ఆఫ్ ద పూర్ ఉంటారు. అయితే ఇక్కడ ఎడ్యుకేషన్ అనబోటికి తల్లిదండ్రుల యొక్క ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే, ఎదుగో పలానా వాళ్ళు కార్పొరేట్ స్కూల్లో చదువుతున్నారు, మా పిల్లల్ని కూడా చదివించాలనే ఉద్దేశంతో వాళ్ళు ఏం చేస్తున్నారంటే, తినకో అప్పు చేసైనా సరే పిల్లల్ని చదివించేస్తున్నారు. అలా చదివించడం వల్ల ఏమవుతుందంటే వారి యొక్క అభివృద్ధి కుంటుపడిపోతుంది అనమాట. వాళ్ళ కనీస గృహం ఉండదు, కనీస అవసరాలు తీరవు. కానీ పిల్లల ఎడ్యుకేషన్ కోసం ఏం చేస్తారంటే అప్పులు చేసి ఆ కార్పొరేట్ స్కూల్స్లో పెడతారు. అలాగా పెట్టవలసిన అవసరం లేదు అంటాను. ఓకే, నీకు ఒక స్టేటస్, ఒక స్థాయి ఉంది, చదివించాలనుకుంటున్నావు, చదివించుకో, నో ప్రాబ్లం. కానీ నీకు అంత స్థితి లేనప్పుడు, పరిస్థితి లేనప్పుడు నువ్వు ఏదో ఎవరో చేస్తున్నారని గొప్పకి పోయి నీవు ప్రైవేట్ స్కూల్స్లోని మీ పిల్లల్ని జాయిన్ చేయడం అనేది కరెక్ట్ కాదనేది నా యొక్క మాటల్లోని సారాంశం అనమాట. ఇప్పుడు విద్యాశాఖ వారు గవర్నమెంట్ కూడా మంచిగా గవర్నమెంట్ స్కూల్స్లో మంచి ఎడ్యుకేషన్ ఇస్తూ ఉన్నారు. కాబట్టి ఆ విధంగా కూడా తప్పనిసరిగా పేరెంట్స్ ఆలోచన చేసుకోవాలి. ఈరోజు గవర్నమెంట్ స్కూల్స్లో, కాలేజెస్లో చదువుతున్న పిల్లలు మంచి మంచి ర్యాంక్స్తో పాస్ అవుతున్నారు. మన ఇంటర్మీడియట్ కూడా అలాగే. నేను ఒకళ్ళకి మా కొలీగ్ వాళ్ళ తాలూకా పాప చూశాను, ఇంటర్మీడియట్ మంచి మార్క్స్తో పాస్ అయింది, గవర్నమెంట్ కాలేజీలో చదువుతుంది. అలాగ మన పిల్లల్ని ఎంకరేజ్ చేయాలి. మనము చేయలేని పని అప్పులు చేసి పిల్లల ఎడ్యుకేషన్ కోసం అంటే ఒక్క పిల్లను, ఇద్దరు పిల్లలను చదివించే క్రమంలో అప్పులు చేసి కుటుంబ వ్యవస్థని ఆర్థికంగా విచ్ఛిన్నం చేసుకోవడం అనేది ఎంత మాత్రం కూడా కరెక్ట్ కాదు. కాబట్టి ఈ విద్యా సంవత్సరానికి తల్లిదండ్రులైనటువంటి వారందరం కూడా విజ్ఞానంతో మనం ఆలోచన చేసుకొని, విజ్ఞతతో ఆలోచన చేసుకొని మన పిల్లల్ని మంచిగా చదివించుకోవాలి. అట్ ద సేమ్ టైం ఈ వేసవి విద్యా వారధిని కార్యక్రమాన్ని కూడా ఈ వేసవి కాల సమయంలో ఉపయోగించుకోవాలి ప్రతి తల్లిదండ్రులు కూడా. ఇది మంచి కార్యక్రమం. గౌరవ కలెక్టర్ మేడం గారు విద్యాశాఖ వారు ఆలోచనతో పెట్టినటువంటిది కంపల్సరీగా అందరూ వినియోగించుకోవాలని, పిల్లల విషయంలో సమ్మర్లో మంచి కేర్ కూడా తీసుకోవాలి. ఎక్కడ పడితే అక్కడ పిల్లల్ని నిర్లక్ష్యంగా వదిలేయకుండా
ఈ వేసవి విద్యా వారధిని కానీ తప్పనిసరిగా ఉపయోగించుకున్నట్లయితే మంచిగా చదువుకున్న ఎక్కడ మర్చిపోకుండా కూడా వాళ్ళకి ఎంతో ఉపయోగపడతాయి. అదేవిధంగా స్కూల్స్లో జాయిన్ చేసేటప్పుడు కూడా గవర్నమెంట్ స్కూల్స్ వైపు కూడా ఒకసారి ఆలోచన చేయవలసిన అవసరం ఎంతైనా ఉందని తెలియచేస్తూ మీ నాగార్జున. థ్యాంక్ యూ. బాయ్. గుడ్ నైట్.